హాయ్ గాయ్స్, ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ గోంగూర చికెన్. ఎప్పుడు చికెన్ కర్రీని ఒకేలా తింటే బోర్ కొడుతుంది కదా, అందుకే అప్పుడప్పుడు కాస్త కొత్తగా ట్రై చేద్దాం. మా ఇంట్లో కుండీలు మేము వేసిన గోంగూరతో ఈరోజు గోంగూర చికెన్ తయారు చేద్దాం. ముందుగా గోంగూర ఫ్రెష్గా కడిగి ఒక బౌల్లో తీసుకోవాలి. టమోటాని ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరకాయలు, కొబ్బరి పేస్ట్ 2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్, చికెన్ 1/2 కిలో. ఆల్రెడీ చికెన్ని ఫ్రెష్గా కడిగి పసుపు 1 స్పూన్, చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్, పచ్చిమిరకాయలు, సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఈ ఆయిల్లో మనం వేసుకుందాము. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఆనియన్స్తో పాటు ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ టమాటో ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా, ఆ టమాటో ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలి. బాగా మగ్గనివ్వాలి టమాటాలని కూడా. టమాటాలు ఇప్పుడు మగ్గనియే లేదో చూద్దాము. టమాటాలు అయితే బాగా మగ్గినాయి కదా. ఇప్పుడు ఇందులో పచ్చిమిరకాయలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిరకాయలు కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చికెన్ కూడా వేసుకొని బాగా వేయించాలి. 5 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. తర్వాత కర్రీ ఇలాగా ఉంటుంది. ఇందులో ఆల్రెడీ మనం కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాం కదా, కొత్తిమీర కూడా ఇందులో వేసుకోవాలి. తర్వాత కొబ్బరి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 to 10 మినిట్స్ వరకు మూత పెట్టేసుకున్నాము. చికెన్ కూడా బాగా ఉడకాలి కదండి. ఇప్పుడు చికెన్ అయితే బాగా ఉడికింది కదా, ఇందులో గోంగూర కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ గోంగూర ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఆ గోంగూర కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత 10 మినిట్స్ వరకు గోంగూరని కూడా బాగా ఉడికించుకోవాలి. 10 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుంటే గోంగూర కూడా రెడీ అయిపోతుంది. గోంగూర అయితే ఉడికింది కదా, ఇప్పుడు చికెన్ ముక్కల్ని తీసి పక్కన పెట్టుకొని గోంగూర మొత్తం పప్పు గుత్తితో బాగా మీడియంగా ఇనపండి. నెక్స్ట్ చికెన్ ముక్కల్ని వేసుకొని బౌల్లోకి తీసుకుంటే గోంగూర చికెన్ రెడీ అయిపోతుంది. మా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.